హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనమేష్ క్రియేటివిటీ. సో ఈరోజు మీకు భువనగిరిలో ఉన్న ఈ కిడ్స్ స్టూడియోకి అయితే వచ్చేసిన. సో ఇందులో 2 ఫ్లోర్స్ అనమాట. ఇది ఎక్కడ తెలుసా? ఎగ్జాక్ట్గా జగదేవ్పూర్ సర్కిల్లోనే ఉందన్నమాట. సో లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో పిల్లలకి ఎవరైనా ఫోటోషూట్, బర్త్డే ఫోటోషూట్ ఉంటుంది కదా, బర్త్డే ఫోటోషూట్ కానీ, ప్రీ బర్త్డే ఫోటోషూట్ కానీ, న్యూ బార్న్ బేబీ ఫోటోషూట్ కానీ ఇక్కడ చేయించుకోవచ్చు అనమాట. సో భువనగిరి చుట్టుపక్కల ఎవరున్నా సరే ఇక్కడ వచ్చి చేయించుకోండి. ప్రైస్ కూడా చాలా రీజనబులే. సో ఇప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను. వచ్చండి, 2 ఫ్లోర్స్లో అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా రియల్ థీమ్ లాగానే ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా. సో వచ్చేయండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన జగదేవ్పూర్ రోడ్డు సర్కిల్ ఉంది భువనగిరిలో. సో అక్కడ శ్రీరుద్ర స్కిన్ హాస్పిటల్ పైననే అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, వచ్చేయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రీ అవ్వకంటే ముందు మనకైతే ఇక్కడ రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి, 2 రూమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మనం పిల్లలకి ఫీడ్ చేసుకోవచ్చు, లేదంటే మదర్ కూడా ఏమైనా ఫొటోస్ తీసుకోవాలని అనుకుంటే కూడా ఇక్కడ డ్రెస్ చేంజింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో రెస్ట్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, అలాగే ఫ్యాన్ కూడా ఉందన్నమాట. నా వాయిస్ ఓవర్ నేను అక్కడ ఇచ్చాను, బట్ బాగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. 2 రూమ్స్ ఉన్నాయన్నమాట, సపరేట్గా. వాటికి డోర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే లోపలైతే చూసేద్దాము. మనకి ఎంట్రీలోనే రిసెప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సర్వర్లు ఉంటారు, ప్రజెంట్ అయితే లేరనమాట. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకి కిడ్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సెస్ అనమాట. కిడ్స్కి ఆ థీమ్కి ఏదైతే డ్రెస్ సెట్ అవుతుందో ఇక్కడ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను చూపించేది ఇండియన్ ఆర్మీది. అలాగే ఇక్కడ వచ్చేసి ట్రెడిషనల్ థీమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో దానికి తగ్గట్టు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, గర్ల్స్కి ఉన్నాయి, బాయ్స్కి కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు పేమెంట్ మాట్లాడుకుంటే సరిపోతుంది. సో డ్రెస్సెస్ మనకి థీమ్స్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తారనమాట. ఇక్కడ క్రికెట్ థీమ్ కూడా ఉంది, సో దానికి తగ్గట్టు డ్రెస్ ఉంది. గర్ల్స్కి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన భువనగిరిలో ఇంత బాగుంటుందా కిడ్స్ స్టూడియో అని చెప్పేసి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా చేయించుకోవచ్చు అనమాట, చాలా బాగుంది. అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సెటప్ కూడా ఉంది. ఇంకా మనమైతే లోపలికైతే వచ్చేద్దాము. సీసీ కెమెరా ఉంది, అలాగే ఏసీ కూడా ఉందన్నమాట. ఏసీ మంచి చల్లగా ఉంటుంది, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. ఇంకా మనం స్టార్టింగ్ వచ్చేసి కిచెన్ థీమ్ అనమాట. ఈ కిచెన్ థీమ్ అంతా కూడా రియల్ సెటప్ అనమాట. అన్ని థీమ్స్ రియలే. ఈ ప్లేట్స్, గ్లాసెస్, కప్స్ అవన్నీ కూడా రియల్గా తెచ్చి పెట్టినాయి అనమాట వాళ్ళు. అండ్ సైడ్కి నేను మా పాపతో షూట్ చేయించినవి కూడా మీకు పిక్స్ వేస్తున్నాను. సో ఈ థీమ్కి తగ్గట్టు డ్రెస్ కూడా ఉందన్నమాట. అండ్ రియల్గా సెట్ రావాలి అని చెప్పేసి అక్కడ ఆట కూడా పెట్టారనమాట, పిండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పియానో థీమ్ అనమాట. ఈ పియానో థీమ్ చూసారు ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. పైన వచ్చేసి షాండ్లైర్ ఉందన్నమాట. దీనికి లైటింగ్స్ కూడా వస్తాయి. ప్రజెంట్ ఆ టైంలో నేను లైట్ వేసుకోలేదు, బట్ అక్కడ లైటింగ్స్ కూడా చాలా బాగా వచ్చింది, మ్యూజిక్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ థీమ్ వచ్చేసి ఇదనమాట. దీని పేరు నాకు అసలు ఐడియా రావట్లేదు. ఇదైతే సూపర్ ఉంది అసలు, నాకైతే చాలా నచ్చింది. బట్ డ్రెస్ సెట్ అవ్వలేదు, బట్ ఓకే. బట్ పిల్లలకైతే చాలా బాగుంటుంది. అండ్ థీమ్కి తగ్గట్టు డ్రెస్సెస్ కూడా అక్కడ ఉంటాయి అనమాట. నేను చెప్పాను కదా డ్రెస్సెస్. సో మీకు ఏ డ్రెస్ సెట్ అవుతుందని అనుకుంటే ఆ డ్రెస్, లేదంటే మీ ఓన్గా కూడా తీసుకెళ్ళొచ్చు డ్రెస్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రికెట్ థీమ్ అయితే రియల్గా ఉంది అసలు చూడడానికైతే. అండ్ ఇక్కడ మా పాపకు కూడా నేను క్రికెట్ టీషర్ట్ కూడా వేసి షూట్ చేయించాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకి అవార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. అవార్డ్స్ ఉన్నాయి, అండ్ బ్యాట్లు ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాలెస్ అండి. ఎంత బాగుంది చూడండి. మన పిల్లల్ని ఫ్యూచర్లో పెద్ద అయ్యాక మనం ఎలా ఊహించుకుంటామో అవన్నీ ఇక్కడ ఉన్నాయి అసలు. చూడండి, వైట్ ప్యాలెస్ ముందు వైట్ కారు ఎంత బాగుందో తెలుసా అసలు. ఆల్రెడీ ఇక్కడ ఒక షూట్ అయితే జరుగుతుందన్నమాట. ఒక చిన్న పాపకైతే వాళ్ళు బర్త్డే షూట్ అయితే చేయించుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్మీ అనమాట, ఇండియన్ ఆర్మీ సెటప్ అయితే వేశారు. ఇక మీ పిల్లల్ని ఫ్యూచర్లో ఇండియన్ ఆర్మీగా చూసుకోవాలని అనుకుంటే ఇక్కడ షూట్ అయితే చేయించుకోండి, రియల్ సెటప్గా ఉంది. అండ్ డ్రెస్ చూడండి, మా పాపకి ఎంత క్యూట్గా ఉందో అసలు. అండ్ మీ పిల్లలకు కూడా ఇక్కడ వేయించుకొని షూట్ చేయించుకొని మీరైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా, నేను చెప్తున్నా. ఇక్కడ మేము షూట్ చేసుకుంటే మా వాడు చూడండి పోయి జైల్లో కూర్చున్నాడు. ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉందనమాట. వాడు చూడండి బేడీలు వేసుకొని మరి వెళ్ళి అలా కూర్చున్నాడు అనమాట. రియల్గా సెట్ చేశారు అన్నీ కూడా. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా అన్ని రియల్ సెటప్లో ఉన్నాయని. అండ్ మా పాపకు పోలీస్ డ్రెస్ కూడా వేసాం చూడండి, ఎంత క్యూట్గా ఉంది అసలు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ అయితే తీయించుకుంటారు.
చాలా బాగుంది ఈ సెటప్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ స్మాష్ కానీ లేదంటే ఆ బర్త్డే షూట్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ప్రీ బర్త్డే ముందు కేక్ స్మాష్ చేయించుకుంటారు కదా, సో అలా కూడా ఇక్కడ ఈ సెటప్ అయితే ఉందన్నమాట. సో అక్కడ పేరు కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో 1 అని ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో హ్యాపీ బర్త్డే అనేది కూడా ఉంటుంది అనమాట ట్యాగ్. నాకైతే ఈ థీమ్ చాలా నచ్చింది. సో చాలామంది ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేయించుకుంటారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ట్రెడిషనల్ థీమ్కి అయితే వెళ్దాము. నాకైతే చాలా నచ్చింది ఈ ట్రెడిషనల్ థీము. అండ్ ఇది ట్రెడిషనల్ హౌస్ అనమాట, పల్లెటూరు లాగా హౌస్ అయితే ఉంటుంది. నేను యాక్చువల్గా రెడీ అయింది కూడా ఈ ట్రెడిషనల్ థీమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను ఇట్లా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. హౌస్ ముందు ఒక చైర్ అయితే ఉంది. హౌస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్నపిల్లలకైతే మస్తు సెట్ అవుతుంది. నాకు సెట్ అయిందో లేదో మీరే కమెంట్లు అయితే చెప్పండి. అండ్ ఇంక ఈ హౌస్కి అయితే లైట్లతోని మంచి సెటప్ అయితే చేసినారు. చాలా బాగుంది లైటింగ్ సెటప్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ థీమ్ సెటప్ చూడండి ఎంత బాగుందో అసలు సెటప్ అయితే. నాకైతే చాలా నచ్చింది ఈ థీమ్ అయితే. అండ్ ఫ్రంట్లో చూడండి పాండ్ లాగా పెట్టి దాంట్లో లోటస్ పెట్టినారు. టెంపుల్ గోపురానికి లైటింగ్తో సెట్ చేసి ఎంట్రీలో చూడండి డోర్ పైన ఆ తోరణం పెట్టినారు. సైడ్కి వచ్చేసి అరటి చెట్లు పెట్టినారు, అలాగే ఏనుగు బొమ్మలు కూడా పెట్టినారు అనమాట. చాలా బాగుంది కదా థీమ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాలెస్ అనమాట. ఈ ప్యాలెస్ కూడా ఎంత బాగుంది అసలు, చాలా క్యూట్ అనిపించింది అసలు. ప్యాలెస్ లోపల లైట్లు కూడా ఉన్నాయి అనమాట, కలర్ లైట్స్. సో అది షాండ్లైట్స్ పెట్టి సెట్ చేశారనమాట. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోవా థీమ్ చూడండి ఎంత బాగుంది అసలు. నాకైతే ఫుల్ నచ్చేసింది. గోవా పోయిన ఫీల్ అనిపించింది కానీ నా డ్రెస్ సెట్ అవ్వలేదు. బట్ ఎనీవే పాపకైతే ఫుల్ సెట్ చేశాను నేను. సో చూడండి రియల్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి టేబుల్ కూడా వేసారనమాట. చిన్నపిల్లల్ని మంచిగా అక్కడ టేబుల్ పైన ఇట్లా చేతులు వెనక్కి పెట్టి పడుకునేలాగా అక్కడ టేబుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పడవ కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ నేమింగ్ బోర్డు కూడా ఉంది. నాకైతే చాలా నచ్చింది అసలు. ఈ థీమ్కి అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అనమాట. మా పాపకైతే ఒక డ్రెస్ వేసాము, చాలా క్యూట్ అనిపించింది దానికి డ్రెస్ అయితే. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ థీము. ఇక్కడ రియల్గా చెత్తస్కోప్ అన్నీ పెట్టిరనమాట. పిల్లల కోసం చూడండి బుక్ కూడా పెట్టిరనమాట. అంత ఇంగ్లీష్లో ఉంది, వాళ్ళు ఏం చదువుతారు చెప్పండి. బట్ మస్తు సెట్ చేశారు అసలు. పక్కన ఒక టేబుల్ పెట్టి అక్కడ బొమ్మలను పడుకోబెట్టి గ్లూకోజ్ది స్టాండ్ కూడా పెట్టారనమాట. మా పాపకి డ్రెస్ కూడా వేసాం చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. నెక్స్ట్ వచ్చేసి బాక్సర్. ఫ్యూచర్లో మీ పిల్లల్ని బాక్సర్ లాగా చూడాలనుకుంటే కూడా ఇక్కడ బాక్సర్ సెటప్ కూడా ఉంది. అండ్ గ్లౌజెస్ ఉన్నాయి, హెడ్కి హెల్మెట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా బాక్సింగ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాయర్ థీమ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు. ఈ లాయర్ థీమ్కి డ్రెస్ కూడా ఉండే అనమాట. వేసిన తర్వాతకి ఆ డ్రెస్ భలే క్యూట్ అనిపించింది మా పాప అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చంద్రమండలం కూడా ఇక్కడ ఉందన్నమాట. సో చాలా క్యూట్ అనిపించింది ఇదైతే. మన ఇండియా రాకెట్ కూడా ఇక్కడ సెట్ చేశారు. ఇంక ఇది వచ్చేసి న్యూ బార్న్ బేబీకి అయితే ఫుల్ సెట్ చేయొచ్చు. అట్లనే 1 ఇయర్ బర్త్డే కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాట్ ఉంది కదా, న్యూ బార్న్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళని బేబీ ఫోల్డింగ్ చేసి దీనిపైన పడుకోబెట్టి ఫొటోస్ తీస్తే వస్తుంది. సూపర్ ఉంటుంది అసలు. నాకైతే ఈ మూన్ థీమ్ అయితే చాలా నచ్చింది. అండ్ కింద చూడండి క్లౌడ్స్ అనమాట అవన్నీ కూడా. సో భలే సెట్ చేశారు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబ్బా ఇదైతే ఎంత క్యూట్ ఉంది చూడండి, చాలా బాగుంది. దీనికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు. భలే అనిపించింది. చిన్నపిల్లలకైతే ఇంకా సూపర్ ఉంటుంది. నేనేదో వీడియోస్ కోసం అలా చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది మీరు స్టార్టింగ్లో చూసారు కదా ప్యాలెస్, వైట్ ప్యాలెస్ ముందు నేను ఎందుకో మా పాపకి వైట్ ఫ్రాక్ వేసి వైట్ కారు, వైట్ డ్రెస్ అండ్ వైట్ హౌస్తో మస్తు ఉంటుందని అట్లా షూట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి పల్లెటూరు హౌస్ అనమాట. ఈ థీమ్కి అయితే లంగా జాకెట్ వేసాము బాగుంటుందని చెప్పేసి. భలే ఉంది కదా క్యూట్గా. చూడండి హౌస్ ముందు ఎడ్ల బండి. పల్లెటూర్లలో అప్పట్లో ఇలాగే ఉంటుండే కదా, ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి. నాకైతే భలే అనిపించింది అసలు. పూరి గుడిసే, దాని ముందు చిన్న మంచం ఉంది.
అలాగే ఆ పూరి గుడిసెకు చూడండి మనం వైట్ కలర్తో ముగ్గు, అలుకు ముగ్గు అంటాం కదా, ఆ ముగ్గు వేసినారు. అలాగే సాట కొంచెం అట్లా బుట్టలాగా చిన్న బుట్టలు అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా నచ్చింది ఈ హౌస్ అయితే. అండ్ ఫొటోస్ కూడా ఇక్కడ చాలా క్యూట్గా కూడా వచ్చినాయి అనమాట. ఇంకా ఆ కట్టె పట్టుకున్న ఆవులను కొడుతుంటే భలే క్యూట్ అనిపించింది. యాక్చువల్గా మా పాప దాని మీద అంటే అసలు కూర్చోవట్లేదు అనమాట, భయపడుతుంది దాని మీద కూర్చోవడానికి. ఇంకా ఇక్కడ చూడండి బావి కూడా ఎంత క్యూట్గా ఉంది చూడండి. చిన్న బావి అంటే పిల్లల హైట్కి సరిపోయేటట్టుగా సెట్ చేశారనమాట. భలే అనిపించింది అసలు. ఎలా ఉన్నాయి థీమ్స్ అన్నీ నచ్చాయా మరి మీకు? మరి మీ పిల్లలకి మంచి మెమరీ ఇవ్వాలి ఫ్యూచర్ కోసం అని అనుకుంటే ఖచ్చితంగా మన భువనగిరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎక్కడున్నా సరే మీరు అక్కడ షూట్ చేయించుకోవాలనుకుంటే వెళ్ళి షూట్ చేయించుకోండి. ప్రైస్ కూడా చాలా తక్కువ అనమాట. వాళ్ళ నెంబర్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. వాళ్ళకి కాల్ చేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. పిల్లలకైతే బెస్ట్ మెమరీ అనే చెప్తాను నేనైతే. ఇది నాకైతే రియల్గా చూశాను కదా, నాకైతే థీమ్స్ అయితే చాలా నచ్చినాయి. అన్నీ కూడా రియల్ సెటప్. చాలా వరకు అయితే ఇట్లా వాల్ పేపర్స్ వేసి పెడతారు కదా, అలా లేదనమాట. ఇవన్నీ కూడా రియల్గా ఉన్నాయి. నేను మీకు వీడియోలో కూడా క్లియర్గా కూడా మేము చూపించాను. గురించి ఇంకా ఫుల్ డీటెయిల్ తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అట్లాగే మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ మెమరీ గిఫ్ట్గా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ షూట్ చేయించుకోండి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.